కాశీలోని మెయిన్ హార్ట్ ఘాట్కి వెళ్ళే సెంటర్ ఇది. నేను ఇక్కడైతే అవతల రోడ్డు నుంచి యువతల బిల్డింగ్ ఒకటి ఉంది, ఆగపడే బిల్డింగ్లో నుంచి వచ్చాను. మళ్ళీ నాకు అసలుకి చాలాసేపు ఆడ తిరిగి నాకు తెలియక మళ్ళీ అదే బిల్డింగ్లోకి వెళ్ళి మళ్ళీ కిందకు వచ్చాను. అది వేరే వీడియోలో ఉంది. ఇక ఆగపడే గుర్రాల సేనర్ ఉంది కదా దేవుడిది, అది ఏడైతే నేను 2-3 ఫోటోలు అయితే దిగాను. టూరిస్టులు కూడా చాలామంది ఇక్కడ ఫోటోలు అయితే దిగుతున్నారు. నేనైతే అక్కడ హార్ట్ ఘాట్కి వెళ్దామని అక్కడే 2-3 కనుక్కున్నాను. అక్కడంతా ఏంటంటే హిందీ వాళ్ళే మనకు ఎక్కువ అవపడతారు. 3-4 రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్ళు హిందీ వాళ్ళు ఎక్కువ ఉంటారు. మనకి తెలుగు వాళ్ళు కొద్దిగా తక్కువ అవపడతారు. ఈ పక్కనే ఉంటుంది, కాకపోతే మనం కనుక్కోలేము. కొత్త వ్యక్తులు అయితే మటుకు అసలుకి తప్పిపోయేటట్టు ఉంటుంది. నేను వేరే వాళ్ళని కనుక్కొని ఆ పక్కనే ఉంది, బిల్డింగ్ పక్కనే, అక్కడైతే హార్ట్ ఘాట్కి అయితే నేను వెళ్తున్నాను. మీరు కూడా చూడండి ఎట్లా ఉంటుందో. ఇది ఆగపడుతుంది చూసారా. ఇక్కడ పెద్దోళ్ళు సంవత్సరానికి పిండ ప్రదక్షిణ అయ్యి గుడ్లు గీయించుకొని పిండ ప్రదక్షిణాలు చేస్తున్నారు వీళ్ళైతే. నేనైతే చూద్దామని అయితే కొద్దిగా లోపలికైతే వెళ్తున్నాను. ఇక్కడ ఆగపడుతున్నాయి కదా, అన్ని గుడ్లు మళ్ళీ పూలు అన్నీ ఇక్కడ అమ్ముతారు. దానికి సంబంధించిన సామాను మొత్తం ఇక్కడే అమ్ముతారు. చూస్తున్నారు కదా, నేనైతే వెళ్తున్నాను చూద్దామని. అంతా జనాలు ఎక్కువగా ఉన్నారు. మేము వచ్చింది కూడా మంచి సీజన్లోనే వచ్చాము అక్కడికి. అది ఆగపడుతుంది చూసారా. అక్కడంతా నీళ్లు, వాటర్ అయితే పై స్థాయికి వచ్చేసింది. జనాలు కూడా పై మెట్టుకా నుంచే వదిలేస్తున్నారు. వాళ్ళ పెద్దోళ్ళకి పిల్ల ప్రదర్శన అయ్యి పై మెట్టుకా నుంచే వదిలేస్తున్నారు. నేను చాలా వరకు ఆగపడే స్టీమర్ల కాడికి అట్లా వెళ్దాం అనుకున్నాను. జనాల్ని నాట్ అలౌట్ అక్కడి నుంచి అసలుకైతే అటు లోపలికైతే పానీయటం లేదు. వాళ్ళైతే పెద్దోళ్ళకి మటుకు ఈ మొగదాలి పిండ ప్రదర్శన చేసి బయటకైతే వస్తారు.